అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈ రోజు అయితే ఒక పెద్ద గ్రాండ్ డిజైన్ తో అయితే మీ ముందుకు వచ్చేసా అండి. మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి. మెయిన్ డౌట్స్ ఏమన్నా ఉంటే తర్వాత అడుగుదురు కానీ ముందు వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఆ ముందు అయితే మనము ఇలా ఒక సన్న నీడిల్ అయితే తీసుకోవాలండి. మనకి ఈ 0 mm సైజ్ కానీ లేదా 1 mm సైజ్ బీడ్స్ కానీ ఎక్కేటట్లుగా ఒక సన్న నీడిల్ అయితే తీసుకోండి. అంటే నేను సన్న నీడిల్ అని ఎలా అంటున్నా అంటే, ఈ ఐ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఇది సన్నగా ఉండాలి. కొన్నింటికి ఇది లా వస్తుందండి. అలా కాకుండా ఇలా సన్నగా ఉండేదైతే తీసుకోండి. ఆ తర్వాత ఇలా 2 రీల్స్ అయితే తీసుకోవాలి మనము థ్రెడ్స్. ఈ డిజైన్ కోసము అయితే 2 రీల్స్ థ్రెడ్స్ తీసుకొని దానికి ఇలా పూసలు ఎక్కించండి. ఈ పూసలు ఎక్కించడం ఎలాగా అని అంటే, ఈ 2 రీల్స్ ఉన్నాయి కదా, ఈ 2 రీల్స్ దారాలు కలిపి నీడిల్కి ఎక్కించండి. ఓకేనా? ఇలా నీడిల్కి ఎక్కించిన తర్వాత ఈ బీడ్స్ బంచెస్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేయకోకుండా మీరు ఒక బాటిల్లో పోసుకోకుండా ఉన్నట్టయితే ఇట్లా బంచుల లాగానే ఉంచుకోవాలి. వీటిని ఈ లైన్ ఉంది కదా, ఒక లైన్ తీసుకొని థ్రెడ్ కట్ చేయకుండా అలాగే ఉంచుకొని ఒక లైన్ తీసుకొని ఆ లైన్ లోపల నుంచి నీడిల్ తోటి ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఈ తీసుకెళ్లే ప్రాసెస్ లోని ఈ బీడ్స్ ఆల్రెడీ ఎక్కించిన థ్రెడ్ వైట్ ఉంది కదా అండి, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మన నీడిలు ఆ థ్రెడ్ కు కుచ్చుకోకుండా ఉండాలి. అది దాన్ని కుచ్చుకుంది అనుకోండి, మీకు చిక్కు పడిపోతుంది. లాగే ప్రాసెస్ లోని ఇట్లా మీకు చిక్కు పడిపోతుంది. అందుకని దానికి దారము కుచ్చుకోకుండా చూడండి. ఓకేనా? ఇలా అయితే ఎక్కించేసుకోవాలి బీడ్స్. నేను ఇవి కూడా ఎక్కించిన తర్వాత చూపిస్తా అండి. చాలా ఈజీగానే అయిపోద్ది అనమాట. ఇలాంటి డిజైన్స్ మనకి ఎన్ని వచ్చినా కూడా కొంచెం ఫాస్ట్ గానే చేసేసుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకేనా? చివరికి వచ్చిన తర్వాత ఆ వైట్ లైన్ థ్రెడ్ ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని దీన్ని మనం తీసేస్తే మనకి బీడ్స్ అన్ని కూడా మన థ్రెడ్ కి అయితే ఎత్తుకుంటాయి. ఓకేనా? ఇది ఇలా కుచ్చుకోకుండా ఉండాలి. ఇలా కుచ్చుకుంటే ఏంటంటే మధ్యలోనే చిక్కుపడిపోద్ది. ఓకేనా? ఎంత జాగ్రత్తగా చేసినా నాకైతే కుచ్చుకుంది కూడా. ఇలా దారాలు 2 లైన్స్, ఈ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే చుట్టేసుకోండి. ఆ తర్వాత బీడ్స్ కాస్త దగ్గరగా అనుకొని ఇలా డ్రాప్ చేయండి. ఒక్కొక్కటి డ్రాప్ చేస్తూ మీరు ఈ రౌండ్స్ చుట్టుకోవాలి. ఇలా మీకు సన్నగా కావాలంటే ఒక 70-80 రౌండ్స్ అయితే సరిపోతుంది. కాస్త మందంగా కావాలి అని అనుకుంటే 100 రౌండ్స్ వరకు అయితే మీరు ఇలా చుట్టుకోవాలి. బీడ్స్ ఇలా డ్రాప్ చేస్తూ. ఓకేనా? ఇలా అయితే ఒక 100 బీడ్స్ అయితే తీయండి. ఆ తర్వాత ఇది ఫింగర్ కు ఉన్నది మెల్లగా తీసేసి బీడ్స్ అన్ని అటువైపు ఇటువైపు దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకోండి. ఆ తర్వాత ఇదంతా ఈ సిల్క్ దారంతో చుట్టేసేయండి ఇలా. ఓకేనా? చుట్టేసి పూలు కట్టినట్లుగా ఇలా కట్టండి. ఓకేనా? కట్టేసిన తర్వాత మనకి ఇంకో కలర్ కావాలి. గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నా నేను. ఇలా ఇంకో కలర్ థ్రెడ్ అయితే తీసుకొని ఇది కూడా 100 లైన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఓకేనా? 100 రౌండ్స్ తీస్తే కలిపి కట్టే వరకు మనకి ఎక్కువగానే అయిపోతాయి. ఓకేనా? ఇది కూడా ఇలా 2 ఫింగర్స్ గ్యాప్ తోటి చూసుకొని కాటన్ థ్రెడ్ చుట్టేసేయండి. ఓకేనా? ఇక్కడ కాటన్ థ్రెడ్ తోటి చుట్టేసి మళ్ళీ ఇలా ముడేసేయండి. ముడేసిన తర్వాత ఇది ఇలా మడిచి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ లెంత్ లో ఉండేటట్టుగా చూసుకొని కట్ చేసేసుకోండి. సరేనా? కట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీన్ని ఇలా లోపల పెట్టేసేయండి. లోపల పెట్టేసి ఫోల్డ్ చేసేయండి. ఓకేనా? ఇలా దారం మొత్తం మూసుకుపోతుంది మనకి, బయట కనపడకుండా మెరూన్
బయటికి కనపడకుండా ఈ గోల్డ్ థ్రెడ్ మొత్తం మూసేస్తుంది. ఆ తర్వాత జరీ తీసుకొని మనం టాజల్ కట్టుకున్నట్లుగా కట్టేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన మనం కాటన్ థ్రెడ్ తో కట్టుకున్నాం కదా, దాన్ని విప్పేసేయండి. ఇలా కాటన్ థ్రెడ్ తో కట్టకుండా కూడా చేయొచ్చు. నేను ఆ ప్రాసెస్ వచ్చి ఇంకో డిజైన్ కి చూపిస్తాను. సేమ్ శారీకే ఇంకొక డిజైన్ ఉంది. ఓకేనా, మనకి ఈ టాజల్ అయితే ఇలా వస్తుంది. ఆ తర్వాత మీరు ఇవి కొంచెం ఎగుడు దిగుడుగా ఏమన్నా ఉంటే ఇలా దారాలు పైకి అనేసి కట్ చేసేసుకోండి. ఓన్లీ గోల్డ్ వరకు, అంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సరేనా, ఇలా మీరు చేసేసుకున్న తర్వాత బీడ్స్ తీసుకుందాము. మనం శారీకి అటాచ్ చేయాలి వీటిని. ఇలా కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసి ఈ బంచ్ అయితే ఎక్కించేయండి అండి. కావాల్సిన బీడ్స్ అయితే ఇవి నార్మల్ గోల్డ్ వే తీసుకున్నాను. ముందు ఈ బంచ్ కట్టిన తర్వాత, అంటే నాకు ఇక్కడ థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఒక కొంచెం గ్యాప్ తోటి ఎంటీగా ఒక లాక్ అయితే చేసేయండి టాజల్ పక్కకి ఇలా. ఓకేనా, చేసిన తర్వాత ఈ 2mm సైజ్ బీడ్ ఒకటి, బిగ్ వన్ బీడ్ ఒకటి, 2mm సైజ్ బీడ్ ఒకటి తీసుకొని దీన్ని ఇది ఎంత బార్ అయితే ఉందో అంత పొడవు శారీకి కుచ్చండి. కుచ్చిన తర్వాత ఈ సైడ్ కి ఉన్న బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఈ బిగ్ వన్ బాల్ తీసుకొని మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని దీన్ని కూడా ఇలా పెట్టేసేయండి. సారీ, ఇది దీని లోపల నుంచి వద్దు. తర్వాత ఇది ఇక్కడ మెలక వేసినట్లుగా కానీ లేదంటే ఇక్కడ 3 అయినా సరే వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక చిన్న ఎంటీ లాక్ చేసేయండి ఇలా. తర్వాత టాజల్ తీసుకోండి. మనం ఈ బంచ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని లాక్ చేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఎంటీ లాక్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ బీడ్స్ ఇక్కడ ఎలా అయితే కట్టామో ఇక్కడ కూడా అలాగే కట్టండి. శారీ మొత్తం కూడా ఇలా అయితే చేయాలి. సరేనా, దీని తర్వాత ఇంకొక 2 ప్రాసెస్ అయితే వస్తాయి. నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడే. ఓకేనా, ఇలా చేయాలి. దాని తర్వాత మళ్ళీ బిగ్ వన్ బీడ్ తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని దీన్ని కూడా ఇలా లాక్ చేసేసుకొని మళ్ళీ ఎంటీ లాక్ చేసుకొని, సరేనా, తర్వాత టాజల్ కట్టుకోవాలి. ఓకేనా, దీని ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇది ఒక డిజైన్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ దీనికి ఇంకా మనకి డిజైన్ అయితే వస్తుంది. మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా బీడ్ లోపల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ 5 బీడ్స్ తీసుకోవాలి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఈ బీడ్ ఉంది కదా మధ్యలోని, దీనికి శారీకి కలిపి కుచ్చేసేయండి. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ శారీకి ఉన్న బీడ్ దాని కింద ఉన్నది, అంటే 2 బీడ్స్ కి నీడిలు మళ్ళీ రివర్స్ తీయండి ఇలా. ఓకేనా, తీసిన తర్వాత ఇప్పుడైతే 4 బీడ్స్ తీసుకోండి. ఇందాక ఫస్ట్ మనము 5 తీసుకున్నాము, ఇక్కడ మనం ఒకటి కలిపేసాం కాబట్టి ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఈ 4 తీసుకున్న తర్వాత ఈ చివర ఉన్న బీడ్ కి కుచ్చేసేయండి. ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ఒక లాక్ చేసేసుకొని ఇలా ఇప్పుడు టాజల్ లోపల నుంచి నీడిలు బయటికి కుచ్చేసేయండి. దాని తర్వాత శారీకి కుచ్చేసి మళ్ళీ లాక్ చేసేసుకోండి స్టార్టింగ్ లో లాగా. ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీసి 1 బీడ్కే ఇప్పుడు 5 బీడ్స్ తీసుకోవాలి. ఓకేనా, 5 తీసుకొని ఈ మిడిల్ లో ఉన్న బీడ్ కి శారీకి కలిపి కుచ్చేసి ఈ ఫస్ట్ 2 బీడ్స్ కి నీడిలో వెనక్కి తీయాలి. దాని తర్వాత 4 బీడ్స్ తీసుకొని
4 బీడ్స్ తీసుకొని ఈ చివరన శారీకి కూడా కలిపి కుచ్చేసి లాక్ చేసేయాలి. ఓకేనా, ఇది ఒక ప్రాసెస్. ఓకే, దీని తర్వాత మనకి మళ్ళీ ఇంకొక డిజైన్ వస్తుంది. మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకొని టాజిల్ దగ్గర అయితే కుచ్చేసేయండి, లాక్ చేసేసుకోండి. అంటే మనం ముడి వేసింది ఊడిపోకుండా ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎంటీ లాక్ చేసాం కదా, దాని దగ్గర మళ్ళీ ఎంటీ లాక్ చేసేసుకొని మళ్ళీ ఈ బీడ్స్ లోపల నుంచి అయితే నీడిల్ కిందకి తీయాలి. అయితే ఫస్ట్ 3 బీడ్స్ కి నీడిల్ తీయండి ఇలా కిందకి, సరేనా. ఫస్ట్ 3 బీడ్స్ కి తీసిన తర్వాత ఇప్పుడు ఈ బీడ్స్ 6 తీసుకోండి. 2 3 4 5 6 తీసుకోండి. 6 తీసుకున్న తర్వాత ఈ బిగ్ 1 బీడ్ తీసుకోండి. తీసుకున్నాక 5 బీడ్స్ కి కింద నుంచి 5 బీడ్స్ కి నీడిలు ఇలా శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్ కి తీయండి. ఓకేనా, అర్థమైంది కదా. తీసిన తర్వాత దీన్ని ఇలా లాగితే మనకి ఈ పూస మధ్యలోకి వెళ్ళిపోతుంది, సరేనా. మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇటువైపు ఉన్న ఈ 3 బీడ్స్ కి నీడిలు ఇలా పైకి కుచ్చేసేయండి. అర్థమైంది కదా. నేను మళ్ళీ ఇక్కడ చెప్తాను, మళ్ళీ ఒకసారి వినండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటీ లాక్ చేసేసుకోండి, సరేనా. లాక్ చేసుకున్న తర్వాత ఈ టాజల్ లోపల నుంచి నీడిలు మళ్ళీ బయటికి తీయండి. తీసాక ఈ ఖాళీ ప్లేస్ లోని మళ్ళీ ఒకసారి అయితే లాక్ చేసేసుకొని చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఉన్న 3 బీడ్స్ కి నీడిలు కిందకి తీయండి. ఇలా తీసాక 6 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఇది ఒకటి అనుకోండి. ఇప్పుడు 5 తీసుకోండి. 5 తీసుకొని ఈ బీడ్ తీసుకొని ఇప్పుడు తీసుకున్న 5 బీడ్స్ కి నీడిలు ఇలా తీయండి. శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్ కి ఇలా లాగేసేయండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఈ బీడ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా బీడ్ తీసుకొని ఇటు సైడ్ ఉన్న 3 బీడ్స్ కి నీడిలు కుచ్చేసేయండి. అర్థమైంది కదా అండి. చాలా అంటే చాలా గ్రాండ్ డిజైన్. ఈ డిజైన్ మనము 4 years బ్యాకే చేసుకున్నామండి. కాకపోతే బీడ్స్ ఇదే కొంచెం వేరే బీడ్స్ యూజ్ చేసామంతే. అంటే రౌండ్ బీడ్స్ కానీ అవి చిన్నవి వాడాను కాబట్టి కాస్త చిన్నగా వచ్చింది ఆ డిజైన్. ఇవి కొంచెము బిగ్ సైజు, దానివల్ల ఇంకాస్త ఎక్కువ గ్రాండ్ గా అయితే ఈ డిజైన్ మనకి కనపడుతుంది. ఓకేనా, ఇకపోతే ఇంతే అండి ఈ డిజైన్ అయితే ఇవాళకి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే వినండి. ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా ఉంటుంది. గ్రాండ్ అంటే గ్రాండ్ డిజైన్ శారీకి తగ్గట్టుగా. ఓకేనా, మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సేమ్ డిజైనే ఇంకో 2 శారీస్ ఉంది, నేను వాటికి కూడా చేస్తాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.